అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఏ మెసేజెస్ ఉన్నాయో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. సో ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి. అండ్ రేపు నేను అక్వేరియస్ సీజన్కి సంబంధించి ఫిబ్రవరి మంత్ మీకు ఎలా ఉండబోతుంది అని చెప్పేసి రీడింగ్ చేస్తాను. ఓకే, సో చాలా చాలా ఇంపార్టెంట్ మంత్. సో డెఫినెట్లీ ఎవరు మిస్ అవ్వకుండా చూడండి. ఓకే, మనము ఆల్రెడీ అక్వేరియస్ సీజన్లో అంటే కుంభరాశి సీజన్లో ఉన్నాము. ఈసారి ఈ ఇయర్లో కుంభరాశి వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ సీజన్ అనమాట. న్యూ ఏజ్ మనము నేను ఎప్పుడు అంటూ ఉంటాను రైట్, రీడింగ్స్లో మనము అవేకన్ సైడ్ వెళ్తున్నాము, అవేకనింగ్గా ఉండే లైఫ్ సైడ్ వెళ్తున్నాము. సో బెటర్మెంట్ కోసం అనమాట. సో కాబట్టి అది అక్వేరియస్తోనే స్టార్ట్ అవుతుంది, అక్వేరియస్ సీజన్తోనే. సో అక్వేరియస్ సీజన్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్. కొత్తగా స్టార్ట్ చేయడానికి లైఫ్లో ఒక న్యూ బిలీఫ్ సిస్టమ్తో రావడానికి ఈ సీజన్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దానికి సంబంధించి ఇంకా కొన్ని డీటెయిల్స్ అన్నీ నేను మీకు రేపు రీడింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో మరి చూద్దాము ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఏం మెసేజెస్ ఉన్నాయో. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చాలా స్ట్రాంగ్గా మనకి రీడింగ్ వచ్చేసి క్యాన్సరియన్ ఎనర్జీతో స్టార్ట్ అయిపోయింది. ఎమోషనల్గా స్టార్ట్ అయిపోయింది. ద స్టార్ వచ్చేసి నెక్స్ట్ కార్డ్, క్వీన్ ఆఫ్ కప్స్, చారియట్, ఇంకా స్టార్. 2 more యూనివర్స్, 9 of wands, 1 more, 3 of swords. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 7 of wands. సో రైట్ నౌ ఇక్కడ ఏం జరుగుతుందనంటే డెఫినెట్లీ సమ్ సార్ట్ ఆఫ్ ఎనర్జీ ఎవరైనా పర్సన్ నుంచి, ఇక్కడ ఎక్స్టర్నల్ అదర్ ఎనర్జీస్ నుంచి, ఇన్కమింగ్ ఎనర్జీ నుంచి, ద ఎనర్జీ అటాచ్డ్ టు యూ నుంచి ఇక్కడ ఏంటంటే 7 of wands ఎనర్జీ, 3 of swords, 9 of wands ఎనర్జీ వస్తుందన్నమాట. ఓకే, అయితే ఇక్కడ ఏం జరుగుతుందనంటే 9 of wands, 3 of swords అండ్ 7 of wandsతో ఎవరో మీ లైఫ్లో మీకు లైక్ వాల్ పెట్టడము, మీకు వాళ్ళ కనెక్షన్కి మధ్యలో మీరు అంటే వాళ్ళతో సరిగ్గా మాట్లాడలేకపోవడము, ఒకవేళ మాట్లాడినా ఎమోషనల్లీ కనెక్షన్ అనేది క్లియర్గా లేదు అని చెప్పేసి, అంటే ఏదో బ్లాక్ ఉన్నట్లు అనిపిస్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, సో దీనికి సంబంధించి మీరు పాస్ట్కి తిరిగి చూడడము, మెమరీస్ గుర్తు తెచ్చుకోవడము, అంత బాగుండింది కదా అని చెప్పేసి అనుకోవడము, లేకపోతే పాస్ట్లో మీరు ఈ కనెక్షన్కి సంబంధించి ఏదైనా చేసింటే ఎందుకు నేను ఇలా బిహేవ్ చేశాను, అప్పుడు నేను అలా చేయకపోయింటే ఇప్పుడు ఇలా ఉండేది కాదు కదా అని చెప్పేసి రిగ్రెట్ అన్న అవుతూ ఉండొచ్చు అనమాట. సో ఇదంతా వచ్చేసి ఏంటి అని అంటే ఏదో పర్సన్ నుంచి బ్లాక్డ్ అంటే వాళ్ళు మీకు గార్డెడ్ అప్ ఎనర్జీ వాల్ పెట్టడం వల్ల ఈ ఎనర్జీస్ అన్నది చూపిస్తుంది, మీరు ఇలా ఆలోచిస్తున్నారు అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, సో అందుకనే ఇక్కడ 3 of swordsతో ఏంటి అని అంటే చాలా హర్ట్ఫుల్గా అనిపించడం, చాలా పెయిన్ఫుల్గా ఈ టైంలో కొంతమందికి అనిపిస్తూ ఉండే ఛాన్సెస్ ఉంది. అండ్ కొంతమందికి ఇది ఒక సడన్ రియలైజేషన్, మీరు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ ఇది జరిగింది, సో అందుకని మీకు ఇది పెయిన్ కాజ్ చేస్తుంది అనమాట. ఓకే, సో రైట్ నౌ సిచ్యువేషన్ ఏం చూపిస్తుంది అని అంటే మనకి ఇక్కడ 7 of wands, 9 of wands ఎనర్జీ అంటే చాలా చాలా పెయిన్ఫుల్గా సిచ్యువేషన్ ఉన్నట్లు చూపిస్తుంది. ఓకే, అండ్ అందుకనే ఇక్కడ మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటి అని అంటే ఈ బ్లాక్డ్ ఎనర్జీ, ఈ స్టక్ ఎనర్జీ ఉంది, ఏదో వాల్ పెట్టే ఎనర్జీ అలో చేయట్లేదు, ఎమోషనల్లీ ఓపెన్ అప్ అవ్వట్లేదు, క్లియర్లీ కాన్వర్జేషన్ చేయట్లేదు, మీకు క్లారిటీ ఏమి ఇవ్వట్లేదు. సో దీనికి సంబంధించినంత స్టక్నెస్ అనమాట, అందుకని ఎమోషనల్ హర్ట్ అనేది చూపిస్తుంది. సో దానికి సంబంధించే ఇక్కడ మీకు ఏంటి అని అంటే క్వీన్ ఆఫ్ కప్స్తో, ద చారియట్తో యూనివర్స్ నుంచి మీరు మీ ఎమోషన్స్ని బ్యాలెన్స్లోకి తీసుకొని రావాలి. ఇప్పుడు మీ ఎమోషన్స్ని బ్యాలెన్స్లో పెట్టుకోవడము చాలా చాలా ఇంపార్టెంట్ అన్నట్లు చాలా స్ట్రాంగ్ క్వీన్ ఆఫ్ కప్స్తో ఎనర్జీ అనేది చూపిస్తుంది అనమాట. అండ్ అదొకటే కాదు,
ఈ టైంలో మీలో చాలామందికి ఏంటి అని అంటే మీ ఇంట్యూషన్ని ట్రస్ట్ చేయడానికి కుదరట్లేదు. ఎమోషన్స్, సాడ్నెస్ స్పెషల్లీ ఏమవుతుందనంటే అది డిస్టర్బ్ చేస్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో కాబట్టి ఎలాంటి కన్ఫ్యూషన్స్ లేకుండా ఎమోషనల్ బ్యాలెన్స్ని తీసుకొని రావడము ఇప్పుడు మీకు చాలా ఇంపార్టెంట్ అన్నట్లు యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట. అండ్ అదొకటే కాదు, ఇప్పుడు ఇప్పుడు మీ సిచ్యువేషన్లో ఏంటి అని అంటే క్వీన్ ఆఫ్ కప్స్ ఇంకా ద చారియట్తో మీరు ఇలాంటి డౌట్స్ పెట్టుకోకుండా ఎమోషనల్లీ బ్యాలెన్స్ చేసుకుంటూ హీలింగ్ అవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నట్లు చూపిస్తుంది. డెఫినెట్లీ ఇక్కడ ఏంటి అని అంటే మేనిఫెస్టేషన్కి ఏదో సంబంధించి ఏదో జరగాలి, ఏదో విష్ అనేది కంప్లీట్ కావాలి అని చెప్పేసి దాని మీద ఫోకస్ పెట్టి మీరు ఏదో వర్క్ చేస్తున్నారు అన్నట్లు చూపిస్తుంది. ఓకే, కానీ ఇక్కడ యూనివర్స్ నుంచి ఏంటి అని అంటే ఎస్, మేనిఫెస్టేషన్ ఉంది, మీరు కోరుకున్నారు, అది వస్తుంది. కానీ ఇక్కడ ఏంటి మెయిన్ థింగ్ అని అంటే మీరు ఫోకస్ ఒక దాని మీద పెట్టి మేనిఫెస్ట్ చేయడానికి మాత్రం ట్రై చేస్తే ఇది జరిగే ఛాన్సెస్ అనేది లేదు, ఈ విష్ అనేది డిలే అవుతూ ఉంటుంది అని చెప్పేసి యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట. అంటే ఇక్కడ ఎలా చెప్పొచ్చు అని అంటే మీరు చూడండి, ఏదైనా మీరు చాలా ఎలాంటి ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు అని అంటే మీరు మీ పర్సన్ నుంచో ఏదైనా టెక్స్ట్ ఎక్స్పెక్ట్ చేయడము, వాళ్ళు మీకు ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలి అని చెప్పేసి, లేకపోతే ఏంటి అని అంటే మీరు వాళ్ళ నుంచి డిటాచ్ అవుతే, వాళ్ళ నుంచి దూరంగా ఉంటే ఆ పర్సన్ మీకు రిప్లై ఇస్తారు, ఆ పర్సన్ మిమ్మల్ని మిస్ అయిపోయి మళ్ళీ కాంటాక్ట్ చేస్తారు అని చెప్పేసి ఉన్న ఎనర్జీ. కానీ అక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అని అంటే అది రాంగ్ ఎనర్జీ. ఎందుకు అనంటే ఈవెన్ దో మీరు ఫోకస్ హీలింగ్ మీద పెట్టినప్పటికీ, ఈవెన్ దో మీరు మీ గురించి కేర్ తీసుకుంటున్నప్పటికీ మెయిన్ రీజన్ మాత్రం ఏంటి అని అంటే నేను డిటాచ్ అయ్యి ఉంటే ఈ పర్సన్ నుంచి నాకు కావాల్సింది నాకు దొరుకుతుంది అని చెప్పి అదే ఎనర్జీలో మీరు వర్క్ చేస్తున్నారు అన్నట్లు అనమాట. అందుకని చెప్పేసి ఇక్కడ యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ ఏంటి అని అంటే ఎమోషన్స్లో మీరు బ్యాలెన్స్డ్ ఉండాలి, కన్ఫ్యూజ్ సిచ్యువేషన్లో ఉండకూడదు, చాలా క్లియర్గా ఎమోషనల్లీ క్లియర్గా ఉండి డౌట్స్ కన్ఫ్యూజన్స్ అన్నిటిని పక్కన పెట్టేసి, స్పెషల్లీ ఈ ఇల్యూజన్ అంటే ఏంటి ఇప్పుడు నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను రైట్. ఏదైతే మీరు నేను ఇప్పుడు నా మీద నేను వర్క్ చేసుకుంటాను అని చెప్పేసి కానీ చేస్తుంది మాత్రం స్టిల్ వేరే ఎనర్జీకి సంబంధించే అని అనమాట. అది ఇల్యూజన్. లైక్ మీకు మీరు ఏమని చెప్పుకోవడం అని అంటే నేను నా కోసమే చేస్తున్నాను, బట్ బేస్ ఎనర్జీ మాత్రం అది కాదు, అది రాంగ్ ఎనర్జీ. అందుకని ఇక్కడ యూనివర్స్ నుంచి ఏంటి అని అంటే మీ మేనిఫెస్టేషన్ మీరు అది కోరుకోవడం తప్పు కాదు, కానీ మీరు ఆ విధంగా వర్క్ చేయడం అయితే రాంగ్. మెయిన్ ఫోకస్ అంతా మీ మీద ఉండాలి, మీ బ్యాలెన్స్ మీద ఉండాలి, మీ ఎమోషనల్ బ్యాలెన్స్ మీద, ఇంకా మీ బోత్ ఫెమినైన్ ఇంకా మాస్కులైన్ ఎనర్జీస్ మీలో ఇవి రెండు బ్యాలెన్స్ ఉండాలి అన్నట్లు మీకు ఇక్కడ మెసేజ్ చూపిస్తుంది అనమాట. ఓకే, సో దీన్ని ఫస్ట్ మెయిన్ ఆ పర్సన్ మీకు మెసేజ్ చేసినా చేయకున్నా, ఆయన అవతల ఏ సిచ్యువేషన్ అయినా అయ్యుండొచ్చు, ఎవరైనా అయ్యుండొచ్చు, అక్కడ నుంచి మీకు ఏదైనా బెనిఫిట్ వచ్చినా రాకున్నా మీ మెయిన్ కన్సర్న్ మాత్రం మీ మీద మీకు వర్క్ చేయడం ఇంపార్టెంట్, అది మీకోసం చేయడం ఇంపార్టెంట్ అన్నట్లు ఇక్కడ మెసేజ్ చూపిస్తుంది అనమాట. ఎందుకంటే అది ఒక టైప్ ఆఫ్ మ్యానిపులేషన్, ఒక టైప్ ఆఫ్ ఇల్యూషన్లో ఉండి చేయడం అనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే మీరు ఎంత వర్క్ చేసినా కొంచెం టైం డిలే అయిన తర్వాత మళ్ళీ అది జరగకపోయేసరికి మళ్ళీ మీరు డిసప్పాయింట్ అవ్వడము, మళ్ళీ ఏంటి అని అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసింది జరగలేదు రైట్, విష్ అనేది జరగలేదు, మేనిఫెస్టేషన్ అనేది జరగలేదు. సో మీరు ఇంకొంచెము ఎమోషనల్ డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంది, ఇంకా హర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది అన్నట్లు అనమాట. సో అందుకని ఇప్పుడు ఎవరైనా ఈ రాంగ్ ఎనర్జీలో ఉండి మేనిఫెస్ట్ చేయాలి అని అనుకుంటే మాత్రం ముందు మీరు ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చి బ్యాలెన్స్ అయిపోయి ముందు మెయిన్ మీ కన్సర్న్ మీకోసం మీరు చేయాలి అని చెప్పేసి ఇక్కడ యూనివర్స్ నుంచి మీకు చాలా స్ట్రాంగ్ మెసేజ్ అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, సో చాలా వరకు ఈ రీడింగ్లో ఏంటి అని అంటే మీరు వర్క్ చేయాలి, హీల్ అవ్వాలి, ఫోకస్ చేసుకోవాలి మీ మీద అన్నట్లుగా ఎందుకు చూపిస్తున్నానంటే ఈ 7 of Wands, 3 of Swords, 9 of Wands ఎనర్జీ వల్లే ఆ పర్సన్ మీకు వాల్ పెట్టడము, మీతో సరిగా మాట్లాడకపోవడం, మిమ్మల్ని హర్ట్ చేయడము, లేకపోతే వాళ్ళ టైం మీకు ఇవ్వకపోవడము, దీనివల్ల అనమాట. ఈ గార్డెడ్ అప్ ఎనర్జీలో వేరే సిచ్యువేషన్స్ని వాళ్ళు ప్రియారిటీ చేస్తూ ఉండడము, వర్క్ సంబంధించి లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ సంబంధించి ఇలా ఏదైనా వాళ్ళు ప్రియారిటీ ఇస్తూ ఉంటే దానికి సంబంధించి అవి చూసి మీరు ఫోకస్ చేస్తున్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, సో దీనికి సంబంధించింది మెయిన్ ఎనర్జీ మీకు ఇవాళ రీడింగ్లో. ఓకే, అండ్ కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే 7 of Wands ఎనర్జీలో మీరు ఏదో వర్క్ రిలేటెడ్కి సంబంధించి ఏదో చెయ్యాలి అని అనుకుంటున్నారు, కెరియర్కి సంబంధించి, కానీ మీరు ఒకటి ఇతర ప్లాన్ అయితే మిస్ అవుతుంది, ఎలా చేయాలో ఏంటి అని అర్థం అవ్వట్లేదు కొంతమందికి. అండ్ ఇంకొంతమందికి ఏంటి అని అంటే ఫియర్స్ అనేది డిస్టర్బ్ చేస్తుంది బాగా, ఇది స్టార్ట్ చేయాలి, దీనికి సంబంధించి అటెంప్ట్ చేయాలి అని అంటే మీకు వీలు అవ్వట్లేదు అనమాట, అంటే భయం అనేది ఆపుతుంది అనమాట. సో కాబట్టి ఇక్కడ యూనివర్స్ నుంచి ఏంటి అని అంటే
ఫస్ట్ చూడండి మీకు ఇది మీ ఫ్యూచర్లో హెల్ప్ అవుతుందా, దీనివల్ల మీకు గ్రోత్ ఉంటుందా అని చెప్పేసి నోటీస్ చేయండి. ఎస్ మీకు గ్రోత్ అవుతుంది అని అంటే స్టెప్ 1 ఫస్ట్ స్టెప్ మాత్రమే తీసుకోండి. మొత్తం అంతా ఒకేసారి ఫ్యూచర్ దీనివల్ల ఏమవుతుంది, ఎవరేమైనా అనుకుంటారు అని చెప్పేసి ఆ ఎనర్జీస్ని మాత్రం మీలోకి రానివ్వకండి. అది రావడం వల్ల అన్నెసరిగా డిస్టర్బ్ అయిపోయి మీరు ఏదైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో అది స్టార్ట్ చేయకుండా ఉండడము అండ్ ఇంకా వీక్ అయ్యే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చూపిస్తుంది అనమాట. సో కాబట్టి ఆర్గనైజ్డ్గా ప్లాన్ చేసుకొని ఫస్ట్ స్టెప్ మాత్రం తీసుకోండి. ఇది మీకు నిజంగా ఇంపార్టెంట్ అనిపిస్తే అన్నట్లు ఇంకొక మెసేజ్ ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ కొంతమందికి మీకు ట్రావెల్ సిచ్యువేషన్కి సంబంధించి ఏదో చూపిస్తుంది, తొందరలో మీరు ఏదో వేరే ప్లేస్కి ఎక్కడికో వెళ్ళే ఛాన్సెస్ అన్నట్లు ఉందన్నమాట ఇక్కడ. ఓకే, అండ్ కొంతమందికి ఈ ప్లేస్కి అంటే ఈ ట్రావెల్కి సంబంధించి అంతగా ఇష్టం ఉన్నట్లు అనిపించట్లేదు, వెళ్ళాలనుకున్నా సరే ఎనర్జీస్ డిస్టర్బ్ చేస్తుంది అనమాట. అది కరెక్ట్ కాదేమో, వెళ్ళాలనిపించట్లేదు, టూ కంఫర్టబుల్ అయిపోయి ఉండడము ఒకే ప్లేస్లో. సో కాబట్టి వెళ్ళాలన్న ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి కూడా మీరు కన్ఫ్యూజ్గా ఉన్నట్లు చూపిస్తుంది అనమాట. అయితే ఇక్కడ ఏంటి అంటే మీరు ఒక్కసారి నిర్ణయం తీసుకొని జస్ట్ ఊకే కొంచెం కన్సిడర్ చేసిన ఆ ప్లేస్కి వెళ్ళేదానికి ఒకసారి విజిట్ చేసి వద్దాము, సరే చూద్దాము దీనికి సంబంధించి ఏంటి అని చెప్పి ఒక పాజిటివ్ స్టెప్ తీసుకున్న ఫార్వర్డ్ స్టెప్, దీనికి సంబంధించి చాలా బెనిఫిట్ మీకు ఉంది ఈ ట్రావెల్కి సంబంధించి అని చెప్పేసి తెలుసుకునే ఛాన్సెస్ చూపిస్తుంది అనమాట. ఇది మీకు చాలా ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. దీని నుంచి మీకు మంచి మనీ పరంగా అయ్యుండొచ్చు, సక్సెస్ పరంగా అయ్యుండొచ్చు, లేకపోతే ఎమోషనల్ గ్రోత్ పరంగా కూడా అయ్యుండొచ్చు అనమాట. మీకు ఈ ట్రావెల్ అనేది ఏదైతే చూపిస్తుందో అది చాలా హెల్ప్ అవుతుంది అన్నట్లు ఇంకొక మెసేజ్ అనేది చూపిస్తుంది. ఓకే, సో ఇంకొక లాస్ట్ మెసేజ్ తీసేసుకొని రీడింగ్ని ఫినిష్ చేసేద్దాము. Universe, please show me one more message for my collective. What my collective need to know. Please show me one more message for my collective. What my collective need to know. Page of Wands, one more. Three of Cups energy. Okay, 3 of Cups, the Magician చూపిస్తుంది. సో డెఫినెట్లీ ఇక్కడ ఏంటి అని అంటే 3 of Cupsతో Page of Wandsతో మీరు ఎప్పుడైతే ఏదైతే మీరు ఇప్పుడు చేయాలనుకోవడము వర్క్కి సంబంధించి లేకపోతే న్యూ రిలేషన్కి సంబంధించి లేకపోతే ఏ సిచ్యువేషన్కైనా సంబంధించి ఏదైనా చెయ్యాలి అని చెప్పేసి కంప్లీట్లీ ఇంకా డెసిషన్ తీసేసుకున్నారు, ఇంకా ప్లాన్ అనేది అర్థమైపోయింది మీకు ఎలా ఆర్గనైజ్డ్గా ఉండాలి, ఎలా స్టార్ట్ చేయాలి అని చెప్పేసి. అలా అయిన తర్వాతనే ఎప్పుడైతే మీరు దాంట్లో వర్క్ అనేది అంటే ఇంకా ఎలా చేయాలో తెలిసిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి అని చెప్పి చేసిన వెంటనే ఇక్కడ ఏమవుతుందంటే పేజ్ ఆఫ్ వాండ్స్తో 3 of Cupsతో చాలా స్ట్రాంగ్గా ఇది అనేది ఒక ఫన్ వేలో మీరు ఏదైతే వర్క్ స్టార్ట్ చేస్తున్నారో ఒక ఫన్ వేలో ముందుకు వెళ్ళిపోవడము, చాలా స్ట్రాంగ్గా ఒక ప్యాషనేటెడ్ వేలో ఒక మంచి ఎనర్జీతో ఇది ఇంప్రూవ్ అవుతుంది అన్నట్లు కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, 3 of Cupsతో కొంతమందికి మీరు కొత్త పార్ట్నర్స్ అవ్వనివ్వండి, కొత్త ఫ్రెండ్స్ని కలిసే ఛాన్సెస్ ఉంది దీనివల్ల. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది జరిగేసరికి మీకు ఇంకొంచెం ఇంట్రెస్ట్ రావడం అనమాట లైఫ్ మీద, అండ్ ఆ గోల్ మీద ఏదైతే అనుకుంటూ ఉన్నారో అది ఎంకరేజింగ్గా అనిపించి ఇంకొంచెము మీ కాన్ఫిడెన్స్ అనేది పెరిగి ఎస్ నేను చేయగలుగుతాను, ఎస్ మిగతా వాళ్ళు కూడా నాకు హెల్ప్ చేస్తున్నారు, సో స్లోలీ ఇది ఇంప్రూవ్ అవుతుందని చెప్పేసి మీకు కాన్ఫిడెన్స్ పెరిగే ఛాన్సెస్ కూడా ఉంది అన్నట్లు చూపిస్తుంది అనమాట. సో ఒక్కసారి మీరు డిసైడ్ అయ్యి ఒకసారి స్టెప్ తీసుకున్న తర్వాత ఆటోమేటిక్లీ అక్కడి నుంచి మీకు థింగ్స్ అన్నీ మీ సైడ్లో వర్క్ అయ్యే ఛాన్సెస్ ఉంది అన్నట్లు ఇక్కడ ఇంకొక మెసేజ్ చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ కొంతమందికి మీరు ఏదైనా యంగర్ ఎనర్జీ నుంచి మీకన్నా యంగర్ ఎనర్జీ కొంతమందికి ఏజ్లో కూడా చిన్న పర్సన్ అయి ఉండొచ్చు, కిడ్స్ అయి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా ఎవరైనా ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, కొంతమందికి కనెక్టెడ్ పార్ట్నర్స్ కూడా అయిన ఛాన్సెస్ ఉంది, ఏజ్ ఆర్ మెచ్యూరిటీ ఎనర్జీలో యంగ్ ఉండే పర్సన్ అనమాట. సో అలాంటి పర్సన్ నుంచి మీరు చాలా ఎనర్జెటిక్ ఉండే మెసేజ్, ఒక ప్యాషనేటెడ్ మెసేజ్ రిసీవ్ చేసుకునే ఛాన్సెస్ ఉందన్నట్లు కూడా చూపిస్తుంది అనమాట. సో ఈ పర్సన్ మీకు కొంతమందికి ఏంటి అని అంటే పార్టీకి ఇన్వైట్ చేయడం లాంటిది, బయటకి ఎక్కడికైనా వెళ్దాము లేకపోతే ఏదైనా ట్రిప్ గురించి డిస్కస్ చేసేది ఇదంతా చూపిస్తుంది అనమాట. సో అది కూడా పాసిబిలిటీ ఉంది అన్నట్లు మీకు ఇక్కడ మెసేజ్, ఒకవేళ మీరు అలాంటిది ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తుంటే. అండ్ కొంతమందికి మీరు అలోన్గా ఫీల్ అవుతున్నారు, ఫ్రెండ్షిప్స్ ఏదైనా ఉంటే బాగుంటుందని అనుకుంటే కొత్త ఫ్రెండ్షిప్స్ జరిగే ఛాన్సెస్ కూడా ఉంది. అండ్ మనము యాక్వేరియస్ సీజన్లో ఉన్నాం కాబట్టి
అక్వేరియస్ సీజన్లో ఫ్రెండ్షిప్ చేసుకునేది చాలా ఈజీ అయిపోతుంది. అక్వేరియస్ వచ్చేసి ఎయిర్ సైన్ రైట్, ఈజీ అనమాట. ఎనీవే నేను దాని గురించి మీకు రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఫ్రెండ్షిప్స్కి సంబంధించి కూడా మంచి గ్రోత్ అనేది చూపిస్తుంది. కొత్త వాళ్ళ లైఫ్లో ఎంటర్ అవ్వడము, ఒక ఫన్ వేలో ముందుకు వెళ్ళిపోయేది చూపిస్తుంది అనమాట. ఓకే, కొంతమందికి ట్రిప్ తీసుకోవడము, ఫ్రెండ్స్తో బయటికి ఎక్కడికైనా వెళ్ళే ఛాన్సెస్, టైం స్పెండ్ చేయడము, అండ్ కొంతమందికి పార్టీ అని లేకపోతే ఏదో గెట్ టుగెదర్ అని చెప్పేసో ఇలాంటిది కూడా చూపిస్తుంది అనమాట. సో ఇలాంటి ఇన్విటేషన్స్ కూడా మీరు తొందరలో రిసీవ్ చేసుకునే ఛాన్సెస్ ఉంది అన్నట్లు మీకు ఇక్కడ ఇంకొక మెసేజ్. ఓకే, సో ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్. ఐ హోప్ మీకు ఇది హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. సో ఒకవేళ హెల్ప్ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బై ఫర్ నౌ, టేక్ కేర్.